భక్తుడైన పేతురు తన మొదటి ప్రసంగంలో, తన మొదటి అడ్రస్‌లో పాత నిబంధన లేఖనాల్లో నుండి, కీర్తనల గ్రంథంలో నుండి, యోవేలు గ్రంథంలో నుండి ప్రభువుని గూర్చినటువంటి విషయాలను ఎత్తి చెప్పటాన్ని మనం చూస్తున్నాం. ఆ లేఖనాలలో ఏ భాగము, ఏ అంశాలను భక్తుడైనటువంటి పేతురు ప్రస్తావించి చెప్పాడు అనే విషయాన్ని కూడా మనం ఆఖరి వారం చెప్పుకున్నాం కదా. ఏ విషయాన్ని చెప్పాడు? ప్రభు వారి యొక్క సేవని, ప్రభు వారి యొక్క మరణాన్ని, వెరీ గుడ్, ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని, ఆ తర్వాత ప్రభు వారి యొక్క ఆరోహణం అండ్ ప్రస్తుతం ఆయన తండ్రి కుడి పార్శ్వమున హెచ్చించ విధానం. ఈ విషయాలన్నింటినీ భక్తుడైనటువంటి పేతురు వివరించి చెప్పాడు. వాటితో పాటుగా ఈ విషయాలు వివరించి చెప్తూ ఆఖరిలో ఒక మాటని జతకూర్చాడు. ఏంటిది ఆ మాట అంటే, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించబడబోయే నూతన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేవుడు రెస్టోర్ చేస్తానని చెప్పాడే, దేవుడు అందరి మీద దేవుని ఆత్మను కృమ్మరించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడని ఏ గ్రంథాన్ని రిఫరెన్స్లో నుంచి చెప్పాడని చెప్పుకున్నాం మనం? యోవేలు గ్రంథం కదా. ఇప్పుడు పేతురు భక్తుడు అంటున్నాడు, ఆ గ్రంథంలో చెప్పబడిన ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఇప్పుడు మళ్ళీ కొనసాగుతాయి. ఇప్పుడు మళ్ళీ వాటి కంటిన్యూస్ బ్లెస్సింగ్స్ ఇంకా ఉన్నాయి. ఎట్లాగున్నాయి అంటే, అది మీరు తెలుసుకొందురుగాక, అది మీకు తెలియబడునుగాక. ఏంటిది అది అంటే, భక్తులైన పేతురు అంటున్నాడు, మీరు సిలువ వేసినటువంటి యేసు, ఆయనను దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను లేపాడు, హెచ్చించాడు, పైకి తీసుకొని వెళ్ళాడు. నిజానికి ఆ సిలువ విధానం వాళ్ళ మనసుల్లో ఇంకా కొత్తగానే ఉంది, ఇంకా పాతబళ్ళ. ఎందుకంటే ప్రభువారిని చంపిన విధానం, ప్రభువారిని గూర్చినటువంటి వార్త, ప్రభువారిని గూర్చినటువంటి వివరాలు ఇంకా అవి పాతబళ్ళ. అప్పటికి ఎన్ని రోజులైంది ప్రభు చనిపోయి పునరుద్ధానుడే పైకి వెళ్ళి? కరెక్ట్గా 50 రోజులు అంతే. అంటే 2 నెలలు కూడా పూర్తిగా కంప్లీట్ కాల. ఆ పట్టణం అంతా ఎమ్మాయిము మార్గంలో పోతున్న వాళ్ళు అన్నారు, నీకు ఒక్కడికే తెలీదా ఈ విషయాలు? పట్టణం అంతా అట్టుడికినట్టుగా ఉడుకుతుంది కదా ఈ సంభాషణతో, ఆయన్ని గూర్చిన వివరాలతో. నీకు తెలీదా? అంటే వీళ్ళ మనస్సుల్లో ఆ జ్ఞాపకాలు, ఆ వివరాలు ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు భక్తుడైన పేతురు ఏమి చెప్పాడంటే, ఈ మర్డర్, ఏ మర్డర్? ప్రభువుని చంపినటువంటి హత్య, ప్రభువుని సిలువ వేసినటువంటి రీతి విధానం, దానికి బాధ్యులు ఎవరు అంటే ఎవరన్నాడు? మీరే, మీరే అన్నాడు. భక్తుడైన పేతురు ఏం చెప్పాడంటే, మీరు ఆయన్ని గవిని వెలపట్టుకు తీసుకొని వెళ్ళిపోయారు కదా, మీ ఊర్లో నుంచి ఆయన్ని గెంటేశారు, మీ ఊర్లో నుంచి ఆయన్ని బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరిని? యేసుని. యేసుని మీరు బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఆయన్ని దేవుడు ఎక్కడికి తీసుకున్నాడు అంటున్నాడు? పరలోకపు పట్టణంలోనికి దేవుడు ఆయన్ని ఆహ్వానించాడు. మీ పట్టణంలో నుంచి గెంటేశారు, కానీ దేవుని పట్టణంలో ఆయన స్వాగతంతో రెడ్ కార్పెట్ వేసి మహిమా ప్రభావంతో ఆయన పైకి వెళ్ళాడు. మీరు ఆయన్ని చంపారు, కానీ దేవుడు ఆయన్ని లేపాడు. మీరు ఆయన్ని సిలువ మీద అవమానం చేశారు, వస్త్రాలు తీసేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు. మీరు ఆయన్ని చాలా అవమానం చేశారు, కిందకి ఆయన్ని తగ్గించారు. దేవుడు ఆయన్ని ఎంతో ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు. ఇప్పుడు దేవుడేమో అంగీకరించాడు, మీరేమో తృణీకరించారు. ఎవరిని అంటే, ఇశ్రాయేలీలారా, మీరు తెలుసుకొనవలసిన విషయం ఏమిటంటే, ఈ యేసునే. ఏ యేసుని?
ఈ యేసునే, సిలువ వేసినటువంటి ఈ యేసునే. బైబిల్ గ్రంథం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యేసే క్రీస్తు, ఈ క్రీస్తే. ఆహా! ఆ మాట చెప్తే బైబిల్ మొత్తం అర్థమైనట్టే. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం అలాంటి ఆహ్, ఆ అంశాన్ని గురించి మనం ధ్యానం చేశాం. చాలా సందర్భాల్లో మనం దాని గురించి నేర్చుకున్నాం. కానీ మరొకసారి మీ అందరి మనసుల్లో ఆ మాట యొక్క భావం ఏంటి? మీరు సిలువ వేసిన ఈ యేసే, లేకపోతే ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తునుగాను నియమించెను. ఈ యేసే క్రీస్తు. అంటే దాని అర్థం ఏంటి? యేసు అంటే ఎవరు? క్రీస్తు. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అంటే అది సువార్తలలో మొదట ఉండే భావంలో మీరు చూసి చెప్పారు. కరెక్ట్. మంచి మాట. కరెక్టే. ఇంకా ఏమైనా అర్థం ఉందా? వెరీ గుడ్. యేసు అంటే ఎవరి పేరన్నా? వెరీ గుడ్. యేసు అంటే మానవుడి పేరు. క్రీస్తు అంటే దేవుని పేరు. వెరీ గుడ్. ఎగ్జాక్ట్‌లీ. చాలా చక్కగా చెప్పారు. యేసు అనే పేరు యూదులలో, ఇశ్రాయేలీల్లో భూమి మీద పేరనమాట. భూమి మీద పేరంటే మనుషులు కామన్ నేమ్, లోకల్ నేమ్. క్రీస్తు అనే పేరు భూప్రపంచంలో ఎవరికి లేదు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసు అనే పేరు చాలా మందికి ఉంటది. కానీ క్రీస్తు అనే పేరు మాత్రం ఎవరికి లేదు. కాబట్టి పేతురు భక్తుడు ఏమని ప్రూవ్ చేస్తున్నాడంటే ఈ యేసే, ఈ యేసు అంటే ఈ భూమి మీద కనిపించిన యేసే ఎవరన్నమాట? దేవుని కుమారుడు క్రీస్తు. ఇక్కడ కనిపించాడే మీకు భూమి మీద, ఆయన పరలోకము నుండి వచ్చినవాడు. ఆయన పరలోకపు పేరు ఆయనది. ఇంకా ఏమని చెప్పొచ్చన్నా? బాగా చెప్పారు. యేసు అంటే భూమి మీద పేరు. క్రీస్తు అంటే పరలోకపు దేవుని పేరు. ఓకే, బాగా చెప్పారు. ఇంకా యేసు అంటే వాళ్ళకేం గుర్తొస్తది? ఈ యేసు ఎవరు? మరియ కుమారుడు గదా! వీళ్ళ అన్నదమ్ములందరూ మనతో ఉన్నారు గదా! శరీరములో కనిపించిన వ్యక్తి పేరు యేసు. ఈజ్ అ కామన్ మ్యాన్. వడ్రంగి మన యోసేపు వాళ్ళ ఇంట్లో పెరిగాడు గదా! ఆ పక్కన కనిపించేవాడుగా. వాళ్ళ తమ్ముడోళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు మన మధ్యలో ఉన్నారు గదా! యేసు మరియ కుమారుడు. మరి క్రీస్తు ఎవరన్నా? దేవుని కుమారుడు. చూడండి, భక్తుడైన పేతురు చాలా స్పెసిఫిక్‌గా యూదుల్ని ముందు పెట్టుకొని వాళ్ళకి చెప్తున్నాడు. ఈ యేసునే ఈ లోకంలో భూమి మీద నజరేతులో పెరిగాడే, కపెర్నహూములో తిరిగాడే, మాటికి మీరు యోదయ దేశంలోని యెరూషలేం ప్రాంతానికి వస్తే ఈ యేసు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? మా మందిరాన్ని క్లీన్ చేస్తాడేంటి? పావురాల్ని వెళ్ళగొడతాడేంటి? మాటికి యేసు 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 ఎవరైనా అని మీరు అభ్యంతరపడ్డారే. ఈ ది సేమ్ జీసస్. అందుకనే సాధారణంగా మనం ప్రభు పేరు పలికేటప్పుడు యేసు అని పలకకూడదు. ఏమని పలకాలా? యేసు ప్రభువారు. లేకపోతే యేసు అని పలకాల్సి వస్తే ప్రభువైన యేసు. చాలా సందర్భాల్లో మనం సాధారణమైన వాడుకగా అలా పలుకుతాం. నా స్నేహితుడు ఉండేవాడు, క్రీస్తు క్రీస్తు చెప్పాడు, క్రీస్తు చెప్పాడు. యూదులు వణికిపోతారు. దేనికి? క్రీస్తు అని పలకాలంటే వణికిపోతారు. మన ఫ్రెండా క్రీస్తు? అంటే అదేమి తప్పు కాదులేండి, తెలియక అలవాటు ప్రకారం అందరూ అట్లా అంటారు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు, ప్రభువైన యేసు, ప్రభువైన క్రీస్తు, ఈజ్ అన్ ఆనరబుల్ గాడ్. ఆయన క్రీస్తు అని చెప్తున్నారు అంటే ఈ యేసే మీ దృష్టిలో కిందకి పడేశారే, మీ దృష్టిలో తక్కువోడు, మీ దృష్టిలో ఎందుకు విలువలేని వాడుగా మీరు శిలువ మీదకి తీసుకుపోయారే, ఈ యేసునే దేవుడు ఎలివేట్ చేశాడు. ఆయన క్రీస్తు. ఆయన మరియమ్మ గారి కుమారుడే, దేవుని కుమారుడు. ఇది భక్తుడైన పేతురు గారి యొక్క సాక్ష్యం, లేకపోతే ప్రసంగం.
సందేశం యొక్క మూల అంశం అదనమాట. ఇంకా ఏం చెప్పొచ్చు? యేసు అంటే ఏం చెప్పొచ్చు ఇంకా? యేసు అంటే సేవకుడి పేరు కదండి. ఈజ్ ఎ సర్వెంట్. యేసు అంటే కింద ఒక సేవకుడి పేరు. క్రీస్తు అంటే శిలువ మీద దొంగ అన్నాడు, నీవు క్రీస్తువు కదా, నీకు రాజ్యం ఎగ్జాక్ట్లీ నీకు రాజ్యం ఉందన్నావు కదా, నీకు పిలాతు కూడా అడిగాడు కదా, నువ్వు యూదుల రాజువా, క్రీస్తువా నువ్వు? క్రీస్తువైతే మాతో చెప్పు. ఎవరన్నారు ఆ మాట? ప్రధాన యాజకుడు అన్నాడు, నువ్వు క్రీస్తువా? అప్పుడు ప్రభువారు ఏమన్నారు? అవును, ఇక నుంచి మేఘారూకుడై దేవుని కుమారుడు రావటం మీరు చూస్తాడనగానే వాళ్ళు ఏమన్నారు? చంప మీద కొట్టారు. ప్రధాన యాజకుడు ముందు నిన్ను నువ్వు దేవుడుగా, ఇంకా మనకు సాక్షులతో పనక్కర్లేదు. క్రీస్తు అంటే రాజుగారు, పరలోకపు రాజు, యూదుల రాజు. దావీదు కూడా ఆ యూదుల రాజు అయినటువంటి, యూదుల రాజుగా రాబోయే తన కుమారుని లైన్లో రాబోయే దేవాతి దేవుణ్ణి చూస్తూ దావీదు ఏమన్నాడు? నా ప్రభువు. ఏమన్నాడన్నా? నా ప్రభు. మరి దావీదు తండ్రి అయితే ఆయన కుమారుడైన వ్యక్తిని దావీదు ప్రభు అని ఎందుకంటాడు? ప్రభువే మాట క్వశ్చన్ అడిగాడు. కాబట్టి దాని అర్థం ఏంటంటే, క్రీస్తు అనే పేరు యూదులకి రాజుగారి పేరు, పర్మనెంట్ రాజు, పర్మనెంట్ కింగ్. ఇంకా ఆయన రాజ్యానికి అంతం లేదు. కాబట్టి యేసు అంటే సేవకుడు, క్రీస్తు అంటే రాజుగారు, యేసు అంటే చరిత్రలో కనిపించినటువంటి పేరు, హిస్టారికల్ నేమ్. క్రీస్తు అంటే ఇటర్నల్ నేమ్. ఇటర్నల్ నేమ్ అంటే నిత్యత్వపు పేరు కదండి. మీరన్నట్టుగా యేసు అంటే సిలువ మీద పేరు, క్రీస్తు అంటే సింహాసనం మీద పేరు. మీరు చూస్తారా? లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. 23వ అధ్యాయం 25వ వచనం. ఎవరినంటన్నా? యేసుని వారు అడిగినట్టు, వారికి ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఎవరినిచ్చాడంట? యేసు. యేసు ఇదిగో 22వ అధ్యాయం మన ముందే ఉంది. 22వ అధ్యాయం 67వ వచనం కూడా చూడండి. 22:67. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమని. ఎవరు అడిగారు ఆ మాట? 66వ వచనం. ప్రధాన యాజకులు, శాస్త్రులు సభకూడి ఆయన అడిగారు, నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు అంటే ఆయన ఏమన్నాడు? 68లో, నేను మీతో చెప్పినా నమ్మరు, నేను మిమ్మల్ని అడిగితే నాకు చెప్పరు, ఇది మొదలుకొని 69వ వచనం, ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ అట్లయితే, అలాగైతే నీవు దేవుని కుమారుడవా అంటే, నువ్వు క్రీస్తు అని నిన్ను నువ్వు చెప్పుకుంటున్నావంటే నువ్వు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. ఇక మనకిక సాక్షులతో అవసరం లేదు అని వాళ్ళు చెప్పినటువంటి కంప్లైంట్, యూదులు చెప్పినటువంటి కంప్లైంట్ కూడా ఏమని చెప్పారో చూద్దాం. చూడండి, 23వ అధ్యాయంలో మన పేజ్ తెరిచి ఉన్న పేజ్లోనే ఉంది. రెండవ వచనాన్ని మనం చూద్దాం. ఇతడు పిలాతు ముందుకు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు యూదులు. ఇతడు అంటే ప్రభు, మా జనమును తిరగబడాలని ప్రేరేపించుచు కైసరునకు పన్నివ్వద్దని తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా. ఎవరి పేరంటన్నా? క్రీస్తు అనేది ఏం పేరంట? ఒక రాజునని. యేసు అంటే ఒక సర్వెంట్ పేరు, క్రీస్తు అనేది ఒక రాజని నేను చెప్పుకుంటున్నాడు. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మతలబ్, ట్విస్ట్ మీరు గమనించారా? ఏమని ట్విస్ట్ అన్నది మీకు మీరు బాగా ఆలోచన చేయాలి. ఏమని చెప్పారు వాళ్ళు?
ఇతడు మా జనమును తిరుగుబడి ప్రేరేపించుచు కైసరునకు పన్నివ్వవద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటిమి అని ఆయన మీద నేరము. ఎందుకు అట్లా చెప్పుంటారు? మొన్న ఆదివారం సందేశాన్ని మీరు విన్న మాటలన్నీ గుర్తు చేసుకొని చెప్పండి ఆన్సర్. కరెక్ట్, వెరీ గుడ్. ఏందన్నా వీళ్ళందరూ ఏం చేయాలా? ఎవరందరూ? ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలా? పన్ను కట్టాలా. ఎవరికి కట్టాలా? అది ఎగ్జాక్ట్లీ. ఎక్కడికి వెళ్తుంది ఈ పన్ను అంత? డబ్బులన్నీ రోమాకి వెళ్తాయి. ఆ రోమాకి వెళ్ళేటట్టుగా డబ్బులన్నీ వెళ్ళేటట్టుగా ఎవరు చూడాలా? కైసరు రిప్రజెంటేటివ్ అయినటువంటి పిలాతు చూడాలా. మీకు అర్థమవుతుంది? అక్కడ కైసరు అక్కడ ఉంటాడు, పిలాత్ ఇక్కడ ఉంటాడు. వీళ్ళందరూ పిలాత్ చుట్టూ ఉండి చెప్తున్నారు, సార్ మనందరం డబ్బులన్నీ కలెక్ట్ చేసి ట్యాక్స్ కట్టి ఎక్కడికి పంపిస్తాం? రోమా, కైసరికి పంపించాలి కదా, మీరు అందుకే కదా ఉంది. కానీ ఈయనేం చెప్తున్నాడు? నేనే ఒక క్రీస్తు అనే రాజునని చెప్పి పన్ను కట్టనివ్వట్లేదండి అంటే అప్పుడు పిలాతుకి ఏమొచ్చింది? ఎంత తెలివిగా కంప్లీట్ చేస్తారు చూడండి కదా. అప్పుడు పిలాతు, నువ్వు క్రీస్తువా, నువ్వు రాజువా, నేరం ఏంటి? పిలాతు ఇంట్రాగేట్ చేశాడు, అర్థం కాల. అప్పుడు మనం చదివినటువంటి 25వ వచనంలో 23, 25లో యేసును వారికి ఇష్టము వచ్చినట్లు చేయండి అన్నాడు కదా. 39 చదువుదామన్నా. 23వ అధ్యాయం 39. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు. వేలాడ తీయబడిన నేరస్తుల్లో ఇద్దరు నేరస్తులు ఉన్నారు, దొంగలు. ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా. నువ్వెవరు? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు కదా. అయితే ఇప్పుడు రెండో వాడు ప్రభుని ఆశ్రయించి పరదైసుకు వెళ్ళిన మొట్టమొదటి దొంగ వాడేమన్నాడో చూద్దాం. చూడండి 42. అయితే 42 అన్న 42. ఆయనను చూచి యేసు ఏమన్నాడు? యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని. అంటే వీడేమని నమ్మాడని మీరు చెప్పాలి? మీకేం అర్థమైంది అమ్మా? యాక్చువల్గా వీళ్ళకి ఏం అర్థమైందంటే చూడండి, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ వాడు ఏమన్నాడన్నా, నీవు క్రీస్తువు కదా. క్రీస్తువు కదా అంటే ఏంటి వాడి భావం? ఎగ్జాక్ట్లీ అదనమాట. నిన్ను నువ్వు దేవుడు అని చెప్పుకున్నావుగా, నువ్వు దేవుడు కుమారుడు అని చెప్పుకున్నావుగా, నువ్వు రాజు అని చెప్పుకున్నావుగా, అంతా సాధ్యం అని చెప్పుకున్నావుగా, మరి నువ్వు నిజంగా దేవుడు అయితే చూడండి. ఆ మాట అక్కడ నిలబడిన వాళ్ళు కూడా అన్నారు. 35, 23, 35. 23 నిలవబడి చూచిచుండిరి అధికారులను, వీడు ఇతరులను రక్షించెను. ఈడేం చేస్తాడంట? ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకొనిన, ఆ మాట గమనించండి, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? క్రీస్తు, ఈయన నిజంగా క్రీస్తు అయితే ఈయన రాజు, ఈయన దేవుడు, ఈయన రక్షకుడు. నిజంగా ఈయన క్రీస్తు అయితే ఈయన మహాప్రభు, ఇక అందరూ ఆయన ముందు సాగిలపడాల్సిందే. కానీ వీళ్ళు అంటున్నారు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఈయన యేసే, క్రీస్తు కాదు. ఈయన మామూలు యేసండి, మరియ కుమారుడు యేసండి, వడ్రంగివాని ఇంట్లో పెరిగాడండి, నజరేతులో పెరిగాడండి. ఈయన ఏదో ఒక రాజు అని చెప్పి యాజిటేషన్ చేయటానికి ప్రయత్నం చేస్తున్న యేసేనండి, క్రీస్తు కాదు. కానీ రైట్ సైడ్ ఉన్నాడు గుర్తించాడు. ఏమని గుర్తించాడన్నా? ఇక్కడ ఈ పక్కనున్న ఆయన యేసు మాత్రమే కాదు, ఎవరైనా క్రీస్తు. అందుకని అతను అంటున్నాడు, కుడివైపున ఉన్న దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను,
యేసు అని గాని ఈ కుడివైపునున్న వ్యక్తి కేవలం దృష్టించి గుర్తుపట్టుండుంటే యేసుకి రాజ్యం లేదు, యేసుకి బలం లేదు, యేసుకి అధికారం లేదు, యేసుకి అసలు ఏమీ పెద్ద చెప్పుకోదగిన విశిష్టతలు ఏమి లేవు. కానీ ఈ కుడివైపునున్న దొంగ ఏం గుర్తించాడంటే ఈ పవిత్రమైన జీవితం జీవించి ఏ నేరం చేయకుండా పరిశుద్ధంగా జీవించిన ఈ మానవుడున్నాడే, ఈయన కేవలం యేసు కాదు, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు. అందుకు ప్రభు వెంటనే అన్నాడు. అసలు సారీ చెప్పాడా అతను? అన్నా ఈ పక్కన కుడివైపు ఉన్నాడు, సార్ క్షమించండి అయ్యా ప్రభు అన్న. ఏమేమి తప్పులు చేశాడో ఏమేమి లిస్టు రాశాడా? బందిపోటు దొంగలు అని చెప్తున్నారు, కానీ మరి బందిపోటు దొంగలంటే ఎంత క్రిమినల్గా, ఎంత పెద్ద క్రిమినల్ అని మనం ఊహించుకోవచ్చు అన్న. బందిపోటు దొంగలు అన్నాడు అంటే మర్డరా లేకపోతే థెఫ్టా? ఎంత డబ్బులు దొంగతనం చేశారంటే అది ఎంత క్రూరమైన దొంగలని మనం ఊహించుకోవచ్చు. ఏమో మన దృష్టిలో సింపుల్, ఏదో బ్యాంక్ లాకర్ దొంగతనం చేశాడో లేకపోతే ఇల్లు దోపిడీ చేశాడో అంతే. అట్లా కాదు, అది క్రూరమైన వ్యక్తులు పాపము చేత పట్టబడి ఇక మనుషుల తీర్పునకు అప్పగించబడినటువంటి ఆ దొంగ ప్రభునేమని గుర్తించాడంటే ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు. ఇప్పుడు ఆ విషయం ఎవరు తెలుసుకుంటారో, ఆ సత్యం ఎవరు గ్రహిస్తారో ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి వారసుడు. పేతురు భక్తుడు అదే చెప్తున్నాడు అనమాట. ఆ సిలువ దగ్గర కనిపించింది యేసు, కానీ సింహాసనం మీద కనిపిస్తున్నది క్రీస్తు. కాబట్టి పేతురు ఏమని చెప్పాడన్నా, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను అని భక్తుడైన పేతురు చెప్పాడు. ఆ మాట చెప్పేటప్పటికే అమ్మ బాబాయ్, అంటే మేము దేవుణ్ణి చంపేశామా, అంటే మేము దేవుణ్ణి విసర్జించామా, మేము దేవుణ్ణి సిలువ వేశామా, మేము దేవునికి ఇంత విరుద్ధంగా ఘోరమైన కార్యం చేశామా, ఇప్పుడు మమ్మల్ని మేము ఎలాగా సరి చేసుకోవాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బండి మీద పోతా ఉన్నారు, పక్కన ఎవరిదైనా ఒక కారు గుద్దారు, ఎవరిదో ఒకటిది నాబోటోడు కారు గుద్దారు, వాడు మిమ్మల్ని పట్టుకుంటే మన బోటోళ్ళ కారు అంటే ఏముంది, ఏదో డబ్బులు కట్టి కాంప్రమైజ్ చేసి వెళ్ళిపోతాం. కానీ మీరు సాక్షాత్తుగా వెళ్తా కారు గుద్ది వెళ్ళిపోతా ఉండగా ఒకడు పట్టుకున్నాడు. ఆ కారు ఎవరిదంటే పోలీస్ కమిషనర్ది. ఎవరిది? కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి కారు మీరు గుద్ది పట్టుబడ్డారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మన బోటోడిది గుద్దితే డబ్బులు కట్టి కాంప్రమైజ్ చేసి సంజోతా చేసుకొని ఎంతో కొంత ఖర్చు పెట్టి చేస్తాం. ఇప్పుడు కమిషనర్ కారు గుద్దితే కేసు వచ్చింది. ఇప్పుడు ఏంటి పరిష్కారం? గ్యారంటీగా మీకు ఇర్రిట్రీవబుల్ సిన్స్ అంటారనమాట. అంటే ఇందులో నుంచి మనం తప్పించుకోలేము. ఒకవేళ తప్పించుకోవాలంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం అంతా చెల్లించాలా. ఆ కార్కి సంబంధించిన డ్యామేజ్కి సంబంధించిన డబ్బులు మొత్తం చెల్లించాలి. ఇప్పుడు యూదుల పరిస్థితి ఏమనిపిస్తుందంటే, ఒక మనిషితో మనం ఒక పాపం చేసి ఉంటే, ఒక సాధారణమైన రోడ్డును పోయే ఒక వ్యక్తితో మనం ఏదైనా దుర్వ్యవహారం చేసి ఉంటే దాన్ని మనం సంజోతా చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన పాపం ఏంటి? సాక్షాత్తు దేవునితోనా, మహాప్రభుతోనా, రక్షకుడితోనా, మేము ఎన్నో యుగాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు ప్రభు వారితోనా మేము ఇలా చేసింది. అయితే అయ్యలారా కదండి, వాళ్ళు ఏమని అడిగారన్నా, 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలి? పేతురును కడమ అపోస్తలులను అడిగి వాళ్ళు సమాధానాన్ని కోరుకుంటూ ఉండగా పేతురు చాలా చక్కటి ఆన్సర్స్ చెప్పాడు. లాస్ట్ వీక్ ఈ మాట దగ్గర మనం ఒక ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పుకున్నాం కదా. ఏం ఎక్సర్సైజ్ అది? ప్రతిస్పందన.
దేవుని సందేశం, దేవుని మాటలు, దైవ సేవకుని యొక్క సందేశం వినగానే ఈ వింటున్న వాళ్ళ హృదయాల్లో ఏమైందంటనా, ఒక బాకు గుచ్చుకుందంట. నేను పెన్సిల్ వాడుతూ ఉంటాను, ఎందుకంటే తప్పులు రాస్తూ ఉంటాను కాబట్టి నేను రబ్బర్తో చెడుపుతూ ఉంటాను ఎక్కువ. అండ్ ఒక సెంటెన్స్ని నేను 4-5 సార్లు రాస్తూ ఉంటాను. ఐఎమ్ హార్డ్ లెర్నర్, చాలా కష్టపడి నేర్చుకుంటాను నేను. సో పెన్సిల్ వాడతా. ఇప్పుడు గుచ్చారనుకోండి అన్న, గుచ్చిందన్న, ఎవరైనా ట్రై చేస్తారా? నేను గుచ్చుతాను పెన్సిల్. లేదా గుచ్చితే అమ్మా ఎంత లోపలికి వెళ్ళింది? ఎలా గట్టిగా గుచ్చుతున్నా నేను, మీరు మామూలుగా అనుకుంటున్నారేమో. ఎక్కడ గుచ్చితే లోపలికి పోలా. ఎక్కడ గుచ్చిందంటమ్మా ఇది? అంటే ఎంత నొప్పి వచ్చింది? ఇప్పుడు కుమార్ని కానీ శ్రీవిద్యాన్ని కానీ పిలిచి సూద్దమ్మన్నాం అనుకోండి, నీడిల్ ఇంజెక్షన్ వేసే నీడిల్ సూది అద్దెచ్చి ఇక్కడ గుచ్చితే అసలు దగ్గరికి తెస్తుంటేనే కొందరు భయపడతారు కదా. ఇంజెక్షన్ వేయక్కర్లా, ఇంజెక్షన్ అట్లా నింపి దగ్గరికి తెస్తా ఉంటేనే వణికిపోతారు కదా. ఆ సూది ఎక్కడికి గుచ్చుకుందంటమ్మా? ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వాక్యం, దేవుని సత్యం ఒక పాపినైనా ఒక విశ్వాసినైనా ఎక్కడ గుచ్చిద్ది? ఎప్పుడైనా గుచ్చిందా? ఎప్పుడైనా గుచ్చిందా? చెవుల్లో గుచ్చిద్ది, కళ్ళల్లో కూడా గుచ్చిద్ది. కొన్ని సందర్భాల్లో విసుగు పుడితే మన తలలో కూడా గుచ్చిద్ది, తలనొప్పి వచ్చిద్ది. కానీ హృదయంలో గుచ్చిందా ఎప్పుడైనా? భక్తుడైన పేతురు మాట్లాడుతూ ఉంటే ఆత్మ ప్రభావంతో, దేవుని ఆత్మ నింపుదలతో, ఇదిగో ఈ ప్రభు ఇలాగా, ఈయన జీవితం ఇలాగా, ఈయన సేవ ఇలాగా, ఈయన పరిచర్య ఇలాగా, ఆయన చనిపోయిన విధానం ఇలాగా, ఆయనను గూర్చిన సత్యాలు ఇవి అని భక్తుడైన పేతురు ప్రభువుని గూర్చిన వివరాలు చెప్తా ఉంటే వాళ్ళ హృదయాలు పగిలిపోయినాయి, గుచ్చుకుంది. ఈ రాత్రి వేళ మరి మీరు ఎక్సర్సైజ్ చేశారో లేదో నాకు తెలీదు. నేను కొన్ని రాశాను, మీరు ఖచ్చితంగా కొన్ని రాసి ఉంటారని నేను నమ్ముతున్నాను. రాయకపోయినా సరే, రాయకపోయినా పర్లేదు, ఏం పనిష్మెంట్ లేదు, ఏం లేదు. రాస్తే చెప్పండి. ఎక్కడైనా వాక్యంలో దేవుని మాటలకి, లేకపోతే ఏవైనా సంఘటనలకు, సందర్భాలకు, ఏవైనా దైవికమైన విధానాలలో, వాక్యంలో ఎవరైనా ప్రతిస్పందించిన రీతి, విధానం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. అయ్యా సహోదరులారా, మేమేం చేయాలి ఇప్పుడు? ఎటు పోవాలా? ఎక్కడికి పోవాలా? కమిషనర్ కారే గుద్దాము, ఎవరిని ఆశ్రయించాలా? పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మా చుట్టూ ఉన్నారు, మేము ఎక్కడ తప్పించుకొని పోవటానికి లేదు, మేమేం చేయాలా? మీరేం చెప్తే అది చేస్తాం. దాన్నే రక్షణ మార్గం అంటారు కదా. నేను మునిగిపోతున్నానయ్యా, నా చుట్టూ నా శిక్షించే మనుషులు ఉన్నారయ్యా, నేను ఎక్కడికి పోవాలా? నేనేం చేయాలయ్యా ఇప్పుడు? అక్కడే సిలువ ఆశ్రయం కదండి. ప్రభు పాదాలు అప్పుడే కనిపిస్తాయి, ఆయన సిలువ అప్పుడే దర్శనమిస్తుంది. నువ్వెక్కడికి పోక్కర్లా, ఆయన దగ్గరికి వస్తే చాలు. అదే రక్షణ మార్గం. భక్తుడైన పేతురు దాన్నే బోధిస్తూ ఉన్నాడు. రక్షణ మార్గం యేసు నామంలోనే, ప్రభు అయిన రక్షకుడైన యేసు వారి నామంలోనే నీకు విముక్తుంది. పశ్చాత్తాపడితే చాలు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి సెల్యూట్ కొట్టి, సార్ నా వల్ల మిస్టేక్ అయింది, మీ కార్ని నేనే గుద్దానంటే ఆయన నిన్నేం చేయడు, పోనివ్వండి రైండి అని వదిలేస్తాడు. అదే మార్గం. దేవునితో మనం చేసినటువంటి చెడ్డవన్నీ కూడా మిమ్మల్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రభువా నేను పాపినయ్యా, నేను చాలా తప్పులు చేశాను అని పశ్చాత్తాపడి ఆయనతో నీ జీవితాన్ని ఒప్పందం చేసుకుంటానంటే చాలు. అదే రక్షణ మార్గం. అలాగ వాళ్ళు ప్రతిస్పందించారు. అయితే మన అప్లికేటింగ్ లెసన్ కోసం, అంటే మన ఆచరణాత్మకమైనటువంటి పాఠం కోసం కొన్ని అంశాలు నేను రాశాను. మీరు కూడా ఏవైనా రాస్తే మీరు చెప్పండి. అలా ప్రతిస్పందించిన విధానాలు, పద్ధతులు, రీతి, పాత నిబంధన నుంచి మొదలు పెట్టుకొని కొత్త నిబంధనలో చాలా బిగ్ కాన్సెప్ట్ ఇది. మనం 2-3 అంశాలుగా చెప్పడానికి కుదరదు. మచ్చుకి ఉదాహరణకి 1-2. జక్కయ్య ప్రభువారి పిలవగానే ఏం చేశాడన్నా? ప్రతిస్పందించాడు. ఒకవేళ ప్రతిస్పందించడంలో
నేను దిగను అనుంటే నేను దిగను అనుంటే ఎట్లుండేదో మరి. కానీ వెంటనే దిగాడు. ఆ! ఇంటికి వస్తానన్నాడు ప్రభు. అప్పుడు జక్కయ్య ప్రభుని చేర్చుకున్నాడు. వెరీ గుడ్. మంచిది. ఇది పాజిటివ్ ప్రతిస్పందన కదండీ! ఇట్ ఈస్ పాజిటివ్ రెస్పాన్స్ కదా! ఒక మంచి ప్రతిస్పందన. జక్కయ్య దీవించబడ్డాడు. వీళ్ళు కూడా దీవించబడ్డారు. రక్షణ మార్గాన్ని పొందుకున్నారు. ఇంకా వెరీ గుడ్. చెప్పారు. జైలర్ కదా! వెరీ గుడ్. కొత్త నిబంధనలో అలా ప్రతిస్పందించిన వాళ్ళ లిస్టులో జైలర్ కూడా ఇదే మాట అన్నాడు కదా! ఏం మాట అన్నాడు? అయ్యలారా, సర్. ఇంగ్లీష్‌లో చాలా పెద్ద వర్డ్ అది కదన్నా! ఏం వర్డ్ అది? సర్. మామూలుగా పోలీసోళ్ళని, ఆఫీసర్స్‌ని మనం అంటాం. కానీ ఒక ఆఫీసరు, పోలీస్ అధికారులు, కమిషనర్ వచ్చి మిమ్మల్ని అంటాడా? జైలర్ వచ్చి ముద్దాయిని అంటున్నాడు. సార్ నేనేం చేయాలి ఇప్పుడు అన్నాడు కదా! యెస్, వెరీ గుడ్. గుడ్ రెస్పాన్స్. పాజిటివ్‌గా రక్షణ పొందటానికి ప్రతిస్పందించిన వ్యక్తుల్లో జక్కయ్య ఉన్నాడు, జైలర్ ఉన్నాడు, సమరయ స్త్రీ ఉంది. ఆమె మంచిగా రెస్పాండ్ అవ్వాలా ఫస్ట్ కదా! ఆమె యవనస్తుడు. యా. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలన్నాడు. కానీ ప్రభు చెప్పిన మాటకి నీ ఆస్తి అమ్మంటే ఆయన ప్రతిస్పందన బాగలా. నెగటివ్ ప్రతిస్పందన. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇట్ సైడ్ బి. నెగటివ్ ప్రతిస్పందనలో ఒక ధనవంతుడు, ధనవంతుడైన ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. నిత్య జీవం పొందాలనుకున్నాడు. కానీ ప్రభు చెప్పిన మాటకి అతను దుఃఖపడి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాట. ఒక దైవ సేవకుడు రాశాడు, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించబడి వెళ్ళిన వాళ్ళే కానీ ఈడొక్కడే నష్టంతో వెళ్ళాడు అని రాశాడు. కుష్ఠరోగులు. థ్యాంక్ఫుల్నెస్. ఎస్, కృతజ్ఞతతో ప్రతిస్పందించాడు. ఇవన్నీ ఇప్పుడు మీరు ఆలోచించి చెప్తారు, ఇంటి దగ్గర ఎవరు ఆలోచించినట్లేరు. అమ్మా అమ్మా సౌలు కరెక్ట్, వెరీ గుడ్. అది కూడా పౌలు భక్తుడి యొక్క ప్రతిస్పందన ఫస్ట్ కరెక్ట్గా లేదు. యేసు ప్రభువా నువ్వెవరు అన్నాడు. అప్పుడు ప్రభు అక్కడ ఏం మాట అన్నాడన్నా? నీవు హింసించుచున్నా. ఎందుకని యేసు అన్నాడు? ఇప్పుడే చెప్పా కదా ఇందాక దాకా. అసలు సౌలు ఎందుకు చంపుతున్నాడు అందరినీ? సౌలు భక్తుడు అందరిని ఎందుకు చంపుతున్నాడంటే, ఈ యేసు ఎవరండి, వడ్రంగి వాని కుమారుని, ఈయన్ని పట్టుకొని వీళ్ళందరూ దేవుడు అంటారేంటి? అందుకని అందరిని చంపుతున్నాడు. ఇప్పుడు ఆయన పరలోకం నుంచి దర్శనమిచ్చి ఏమంటున్నాడు? సౌలు నేనెవరు అనుకుంటున్నావు? నువ్వు ఎవరు దేవుడు కాదనుకుంటున్న యేసు ఎవరో నేనే ఆయన్ని. అందుకనే పౌలు భక్తుడి యొక్క ప్రసంగాలన్నీ ఏమని ఉంటాయి చూసారా? చూడలేదా మీరు? ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో పిసిదియలోని అంతియోకయలో భక్తుడైన పౌలు ప్రసంగం మొదలుపెట్టాడు. చూడండి, ఒక్క మాట నేను చూపిస్తాను. పిసిదియలోని అంతియోకయలో భక్తుడైన పౌలు ప్రసంగాన్ని మొదలుపెట్టాడు కదా. అక్కడ మొదలుపెట్టి ఎక్కడికి పోయినా కానీ ఆయన చెప్పే మాట ఒకటే కదా. అసలు రక్షించబడ్డాడు. రక్షించబడి వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? 9వ అధ్యాయం 19వ వచనం, 9:20. అపోస్తుల కార్యాలు 9:20 చదవండి అన్న ప్లీజ్. 20వ వచనం. 20. యా. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని. ఎవరంట? యేసే దేవుని కుమారుడని అదే ఆయన మెసేజ్ ప్రకటించుతూ వచ్చాను. ఓకే. ఆ తర్వాత భక్తుడైనటువంటి పౌలు గారి ప్రసంగాల్లో చూడండి, నేను తెసలోనికే పట్టణంలో విషయం చూపిస్తాను. మీరు పిసిదియ అంతియోకయలో 13వ చాప్టర్లో కూడా చూడొచ్చు. అది నాకు వెంటనే దొరకలేదు, కానీ ఇది దొరికింది. చూడండి, 17వ అధ్యాయం తెసలోనికే పట్టణంలో భక్తుడైన పౌలు చేసిన ప్రసంగంలో 3వ వచనం చూద్దాం. సమాజ మందిరాలకి ఎక్కడికి పోయినా పౌలయ్య గారు చెప్పే మాట ఇదే అన్నమాట. ఏమని చెప్తాడన్నా? 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు 3. గనుక పౌలు తన వాడుక చొప్పున ఏంటిదంట అయింది? వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే ఉన్నాడనియు
క్రీస్తు అయ్యున్నాడనియు లేఖనములలో నుండి ఆన్ ద రెఫరెన్స్, ఆన్ ద బేసిస్, ఆన్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు. అబ్బాబ్బాబ్బా. ఇంకా మీరు ఈ రిఫరెన్స్ని, ఈ థాట్ని మీరు పట్టుకోండి. యేసే క్రీస్తు అని చెప్పటమే భక్తుడైనటువంటి పౌలు యొక్క పని, ప్రూవ్ చేయటమే పౌలు వారి భక్తుని యొక్క పని. కాబట్టి పౌలు కూడా ఫస్ట్ నెగటివ్గా రెస్పాండ్ అయ్యాడు, కానీ తర్వాత మార్పు చెందాడు సమరయ స్త్రీలాగా. ఓకే, వెరీ గుడ్. అక్క మీరు ప్రిపేర్ చేయలేదా? యోనా, నపుంసకుడు, వెరీ గుడ్. యోనా ఫస్ట్ దేవునికి కరెక్ట్గా, చిన్నపిల్లలు బాగా చెప్పారు కదా, సరిగా రెస్పాండ్ అవ్వాల. దేవునికి ఒక మంచి దైవ సేవకుడు ఇవ్వవలసిన ప్రతిస్పందన యోనా ఇవ్వల. ఒక వేషధారణతో కూడిన ప్రతిస్పందన ఇచ్చాడు. వెళ్తానని చెప్పాడు, కానీ రాంగ్ ప్రయాణానికి, రాంగ్ ప్లేస్కి ప్రయాణం చేస్తూ వెళ్ళాడు కదా. యోనాది నెగటివ్. ఎస్. ఇంకా మోషే భక్తుడు దేవుని పిలుపుకి అంత చక్కగా ప్రతిస్పందించలా. ఓకే, వెరీ గుడ్. ఎవరు చెప్పారు నీకు నోవహు? షబాష్. నా ఫస్ట్ థాట్ యాక్చువల్గా గుడ్, వెరీ గుడ్. అమ్మ, నేను లాస్ట్ వీక్ చెప్పినట్టుగా కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. చెప్పాం కదా అని ఓకే, పర్వాలేదు. భక్తుడైనటువంటి నోవహు దగ్గర అందరూ ఎట్లాగా ప్రతిస్పందించారన్న 6వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 6:13. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదు. భూమితో కూడా వారిని నేను నాశనం చేయదు అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు? చాలు మీరు చెప్పాలా, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అమ్మా? ఏమని చెప్పాలా? దానికి ఒక పేరు చెప్పండి. ఎగతాళి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఊహించుకోండి, నోవహు అయ్యగారు దగ్గర దగ్గర 120 సంవత్సరాలు సువార్త చెప్తా ఉన్నాడు. 120 సంవత్సరాల సేవా పరిచర్య ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ కడుతున్నాడు నోవహు ఓడ? ఖచ్చితంగా మనకు తెలియదు లొకేషన్, కానీ ఇలా ఊహించుకుందాం. ఒకవేళ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదో ఒక మైదాన ప్రాంతంలోనే, ఎందుకంటే దేవుడు చెప్పిన ఓడ చాలా పెద్ద డైమెన్షన్స్ కడుతున్నాడు అనుకోండి. ఆ ప్రాంగణానికి కొంచెం దగ్గరలో కమ్యూనిటీ హాల్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి. ఎక్కడ ఓడ కడుతున్నాడు అయ్యగారు, నోవహు తాతగారు ఓడ కడుతున్నాడు. ఆ దగ్గరలో ఒక ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ పెళ్లి జరుగుతుంది అనుకోండి. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక టైంలో సంభాషణలో ఏం మాట్లాడతారు? ఖచ్చితంగా మాట్లాడతారు కదా. ఒక పెళ్ళో లేకపోతే ఏదైనా ఒక గ్యాదరింగో జరిగింది అనుకోండి, ఇంటి దగ్గర బ్రేకింగ్ న్యూస్ ఏదో ఒక సందర్భంలో ఏమని మాట్లాడుకొని ఉంటారు నోవహుని? ఇప్పుడు పెళ్లిలో అందరూ సహోదరులు, మగవాళ్ళు అందరూ ఏమని మాట్లాడుకొని ఉంటారన్నా? భయపడుతున్నారు మీరు చెప్పటానికి. పైగా ఎందుకండి ఇదంతా వేస్ట్ చేస్తున్నాడని అనుకుంటారని చెల్లి చెప్తున్నారు. ఎస్, పని పాట లేనాడు. ఓకే, ఇంకా అది ఆయన సముద్రం ఆయన కాబట్టి ఆయన కరెక్ట్గా వచ్చింది థాట్. ఎక్కడ కట్టాలి ఇది యాక్చువల్గా? సరే, ఈయన కట్టేది మంచి పని అయితే ఎక్కడ కట్టాలన్నా? ఏ బాపట్ల దగ్గర, చీరాల దగ్గర, సీ కోస్ట్లోనో అక్కడ కట్టాలి. కానీ ఈయన ఎక్కడ కడుతున్నాడు? డ్రై ల్యాండ్ మీద, భూమి దగ్గర, ఇంటి పక్కన. అసలు ఇక్కడ ఏం జరిగిద్ది? ఒకవేళ వర్షం పడిద్దే అనుకోండి, ఎన్ని రోజులు పడిద్దన్నా? ఒక రోజు పడి ఆగిపోయిద్ది. ఒక గొడుగు చేసుకుంటే సరిపోదా? మీరు గమనించండి, ఇవి నిజం. అంటే మనకు ఆ డీటెయిల్స్ అన్ని రాయలేదు, కానీ 120 సంవత్సరాలు హేళన, అవమానం, నెగటివిటీ కదండి, అడ్వర్సిటీ. ఒకవేళ నోవహు మేకులు కొనడానికి వెళ్ళాడు అనుకోండి, కోర్స్ అప్పుడు ఆయన కీలు పూసి ఎట్లాంటి మెకానిజం, మేకులు అంటే నిజమైన ఆ టైంలో ఏమన్నాయో మనకు తెలియదు, ఇండస్ట్రియల్ థింగ్స్ మనకు తెలియదు. ఊరికినే మనం అర్థం చేసుకోవడానికి, మన కంటెంపరీ భాషలో అర్థం చేసుకోండి, నేను అలా చెప్తున్నాను.
ఎందుకు ఇన్ని కొంటున్నావు? ఓడ కడుతున్నాను. ఈడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు రా, ఇచ్చేయండి రా డబ్బులు. మీరు చూడండి వాళ్ళ విధానం ఎట్లా ఉందో. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మనకు తెలుసా మాటలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24:37. నోవహు దినములు నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. అలాగే ఉంటది. చదవండి అన్న. జలప్రలయానికి ముందు దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, నోవహు భక్తుడు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు ఏం చేస్తున్నారంట? వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. అలాగననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇదొక చాలా పెద్ద రెస్పాన్స్ టు ద గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపుకి, దేవుని యొక్క స్వార్థకు, దేవుని యొక్క మాటలకు ఆ రోజున జరిగినటువంటి ప్రతిస్పందన ఎట్లా ఉందంట? దీనికి ఒక మాట చెప్పండి, ఒక సబ్జెక్ట్ చెప్పండి. హౌ ఆర్ దే రెస్పాండింగ్ టు ద గాస్పెల్ కాల్ బై నోవా? నోవహు భక్తుని యొక్క స్వార్థ పిలుపునకు వాళ్ళు ఎట్లా ప్రతిస్పందించారంటే, నేను ఇలా రాశాను, విలువలేని ప్రతిస్పందన కదా, వాల్యూలెస్. అక్కడ మాటలు మీరు చాలా జాగ్రత్తగా స్లోగా చదువుకోవాలన్నమాట. మనం ఏమంటున్నారంటన్నా, తినుచు, ఏంటి ఆ పదాలు ఏంటి? నిర్లక్ష్యం. వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే తినటం, తాగటం. ఎగ్జాక్ట్లీ. డైలీ రొటీన్స్లో చాలా చాలా బేసిక్ థింగ్స్ అనమాట ఇవి. లైఫ్లో, జీవితంలో తినటం, తాగటం అనేవి ఎలాంటి అంటే బేసిక్ థింగ్స్ కదా. సర్వసాధారణమైన విషయాల్ని చేసుకుంటూ దేవుడు చెప్పినటువంటి అంతం, ప్రళయం, శిక్షని వాళ్ళు ఎంత లైట్గా తీసుకున్నారంటే లెక్కలేదండి. ఈరోజు రాత్రి వేళ ప్రభువు మాటలు వింటున్నటువంటి భూప్రపంచం, ఇంకొక మాట మీకు మనం చదివినట్టుగా నాకు జ్ఞాపకం వస్తుంది. పేతురు భక్తుడు రాసినటువంటి పత్రికలో మనకు ఆ మాట కనిపిస్తుంది. మనం చదివాం. ఆరోహణం, ప్రభు ఆరోహణాన్ని గురించి చదివినప్పుడు మనం చదివాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, 19వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని దీర్ఘశాంతం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 చదువుతున్నారు. చదవండి అన్న. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి. ఎవరంట ఆయన అంటే? ప్రభువు రక్షకుడైన యేసు ప్రభు వారు ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. వారికి అంటే ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి. కానీ నిజంగా ప్రకటిస్తుంది ఎవరు? నోవహు ప్రకటిస్తున్నాడు, పేతురు రికార్డ్ చేస్తున్నాడు, మాట్లాడుతుంది నోవహే, పలుకుతుంది నోవహే, మైక్ పట్టుకొని చెప్తుంది నోవహు భక్తుడే. కానీ ఎవరంట సందేశం ఇస్తుంది? ఆత్మస్వరూపుడైన దేవుడు. ఆత్మస్వరూపుడైన దేవుడు చెప్తున్నాడు, భూమికి అంతం వచ్చింది. నేను ఇలా రాశాను, మరి ఊరికినే మీరు దీనికి అగ్రీ అవుతారో లేదో నాకు తెలీదు. అప్పుడు లోకం మునిగిపోబోతుంది, ఓడలోనికి రండి అని నోహు భక్తుడు చెప్పాడు కదా. ఏమని చెప్పాడన్నా? లోకం మునిగిపోబోతుంది, ఓడలోకి రండి అని నోహు గారు అందరిని పిలిచాడు. నేను అనుకుంటున్నాను, లోకం మునిగిపోబోతుంది, బయటికి రండి అని ఈరోజు మనం చెప్తున్నాం కదా. మీకు అర్థమైందా? లోకం మునిగిపోబోతుంది. భక్తుడైన పేతురు రాస్తున్నాడు మిక్కుటమైన వేండ్రంతో. సైంటిస్టులు చెప్తున్నారు 2047 కల్లా భూప్రపంచం మీద నీళ్ళు అసలు ఉండవు అంటున్నారు. ఐ డోంట్ నో, నాకు తెలీదు.
న్యూస్ పేపర్స్లో వీళ్ళ ప్లాస్టిక్ ఎక్యుమిలేషన్ ఎంత అయిపోయిందంటే భూమి మీద ఉండే అసలు సారం పూర్తిగా 2060 కల్లా భూమిలో సారం ఉండదు, ఈ ప్లాస్టిక్ ఇట్లానే అభివృద్ధి చెందుతూ ఉంటే. ఒక ఆయన రాస్తున్నాడు, గ్లేషియర్స్ తరిగిపోతున్న స్పీడ్ చూస్తే భూమి మొత్తం ఒకరోజు అసలు ఉండదండి, మునిగిపోబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిసాల్వ్డ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. దానికై అదే డిస్ట్రక్టివ్ మోడ్లో భూమి పరిగెడుతుంది. మరి నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను? మనం కూడా అందులోనే ఉన్నాం. మరి నీకు తప్పించుకునే మార్గం తెలుసా? ఆ రోజున ప్రళయం వస్తుంది, ద్వారాలు తెరిచి, మార్గాన్ని తెరిచి, డోర్స్ తెరిచి, నోవహు దైవభక్తుడు ఎన్నిళ్ళకి వెళ్ళాడో, ఎన్ని రోజులు వెళ్ళాడో, ఎంతసేపు చెప్పాడో, అర్థవంతంగా చెప్పాడో, మెల్లగా చెప్పాడో, కోపంగా చెప్పాడో, బతిమలాడుతూ చెప్పాడో మనకు తెలియదు. కానీ ఆత్మస్వరూపుడి అయిన దేవుడు నోవహు ద్వారా, అమ్మా పలానా స్థలంలో ఓడ ఉంది, మునిగిపోతారు అందరూ, వస్తారా? ఒక దైవభక్తుడు ఇట్లా అన్నాడు. వాళ్ళు అనుకున్నారంట, ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా శిక్షించినట్టుగా ఒకవేళ వర్షమే పడితే ఎన్ని రోజులు పడిద్దండి? ఒక రోజు పడిద్ది, 2 రోజులు పడిద్ది, వారం పడిద్ది, ఇక అంతకంటే ఎక్కువ పడిద్దా? కానీ ఎన్ని రోజులు పడింది? 40 దినాలు 40 రాత్రులు. ప్రళయము కింద నుంచి ఓటలు విప్పబడ్డాయి, పైనుంచి ఆకాశపు తూములు తెరవబడ్డాయి. మనుషులు ఊహించటానికి సాధ్యం కాని భూ ప్రపంచాన్ని ప్రళయం ముంచివేసే ఉగ్రత ఉంది అని నోవహు చెప్తా ఉంటే, భూమి మీద ప్రజలందరూ అనుకుంటున్నారు, ఈరోజు మటన్ చికెన్ తింటే చాలు, లేదంటే మామూలుగా మంచి డ్రింక్ తాగితే చాలు, ఇంకెంతకంటే మాకు అక్కర్లేదండి. దీన్ని నేను ఇలా రాశాను, విలువ ఇవ్వని ప్రతిస్పందన, వాల్యూలెస్ రెస్పాన్స్. ఇక్కడ ఎవరు లేరులేండి ప్రభు నమ్మనోళ్ళు, కానీ ఒకవేళ ఎవరైనా ఉంటే నీ ప్రతిస్పందన ఏంటి? ప్రభు మాటలు, సువార్త కుటుంబాల్లో సంఘం ద్వారా అనేక రీతులుగా నువ్వెన్ని సంవత్సరాల నుంచి వింటున్నావో నాకు అనిపిస్తుంది, ఐఎమ్ టర్నింగ్ టు 47, ఎంత ఫాస్ట్గా డేస్ అయిపోయినాయి రా బాబు అనిపిస్తుంది. ఈ మధ్య ఆరోగ్యం గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, బాగా దగ్గు తగ్గకుండా ఉంటే ఆయన చెక్ చేసి 45 దాటినాయి కదండి సార్, బీపీ అవి కూడా చెక్ చేయించుకోండి అని అన్నీ చెప్తా ఉన్నాడు. హౌ ఫాస్ట్ నా ఒక 15 సంవత్సరాలు దాటితే ఐ విల్ బి టచింగ్ 60. దేవుని చిత్తం తెలీదు, ఉంటామంటారా లేదా? మీ సంగతి మాకెందుకు, దేవుని ఏర్పాట్లో ఉంటే ఉంటాం. కానీ ఎంత త్వరగా గడిచిపోతున్నాయి. నాకు ఇంకా అనిపిస్తుంది, మళ్ళీ ఆ యూత్, ఆ ఎనర్జీ ఉంటుందంటారా? భోంచేస్తా అన్నాను, ప్రభువా నువ్వు శక్తి ఉండగానే నీ పని జరిగించు, వెళ్ళాలా, చెయ్యాలా. మీ లైఫ్, నా లైఫ్ వెరీ షార్ట్. ప్రభు నమ్ముకున్నారా? ఈ ప్రళయంలో నుంచి తప్పించుకోవటానికి మీ ప్రతిస్పందన లైట్ తీసుకో అనుకుంటున్నారా? పర్లేదులే, ఇవన్నీ రోజు ఉండేలే. ఎవ్రీడే స్మాల్ అండ్ ముండేన్ రొటీన్స్ అంటారు అన్నమాట. ముండేన్ రొటీన్స్ అంటే సింపుల్ ప్రక్రియలు, తినటం, తాగటం, వండుకోవటం, కడుక్కోవటం, టీ తాగటం, కాఫీ తాగటం, ఈ స్మాల్, వెరీ సింపుల్ స్మాల్ థింగ్. సువార్త మాకు తెలుసులేండి సార్, మాకు తెలుసండి, బైబిల్ ఉందండి. దిస్ ఈజ్ హౌ వీఆర్ రెస్పాండింగ్. ఈజ్ దట్ యువర్ రెస్పాన్స్ టుడే? అదేనా మీ ప్రతిస్పందన? ఒకవేళ అదే అయితే ఈరోజు రాత్రి నువ్వు ఒకసారి నువ్వు నీ ప్రతిస్పందనను మార్చుకోవాలి. వాళ్ళు అంటున్నారు, హృదయములో గుచ్చబడి పొడవబడి, సహోదరులారా మేమేం చేయాలి? ఒకవేళ భూమి మునిగిపోతుంటే ఏం చేయాలయ్యా? అక్కడేమో భూమి మునిగిపోతుంది, ఇక్కడేమో ఓడ మునిగిపోతుంది కదా. భూమిని ఒక ఓడలాగా ఊహించుకుంటే ఆల్రెడీ సగం మునిగిపోయింది ఓడ. టైటానిక్ షిప్ని చూపిస్తారు కదా, సగం మునిగిపోయింది, అందరూ ఇంకా బతికే ఉన్నారు. ఇంకా కొన్ని గంటలైతే ఆ మిగిలిన సగం కూడా ఏమైపోయింది? మునిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో భూప్రపంచం ఉంది.
ప్రభుని నమ్ముకోవటానికి మనం ముందుకు వెళ్ళాలి. వేగుల వారు కదా, వాళ్ళ వేగుల వారు ఎవరమ్మా? ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ చెప్తాను. వేగుల వారు మోషే భక్తుడు సంఖ్యాకాండ గ్రంథంలో 13వ అధ్యాయంలో ఎక్కడికి పంపించాడు బాబు? కనాకి వెళ్ళి చూసి రమ్మన్నారు. చూసి వచ్చారు. వచ్చిన తర్వాత న్యూస్ రిపోర్టర్స్ చెప్పారు, బై ద వే ఈ నేటి దినాల్లో అసలు పవర్ అంతా ఎవరి చేతుల్లో ఉందో మీరు చెప్పగలరా? మీడియా చేతుల్లో ఉంది. మీడియాలో కూడా ఎవరి చేతుల్లో ఉంది చెప్తారా? యాంకర్స్ చేతుల్లో ఉంది. యాంకర్ అంటే ఎవరు? చెప్పేవాళ్ళు కదా. చెప్పేవాళ్ళు యాంకర్ చేతుల్లో ఉంది. యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఎంతమంది అమ్మా యాంకర్స్ అక్కడ వచ్చిన వాళ్ళు? 12 మందిలో 10 మంది చెప్పారు. ఇద్దరు యాంకర్స్, వాళ్ళ పేర్లు చెప్తారుగా మీరు, యెహోషువ, కాలేబు. వాళ్ళు ఏం చెప్పారు? గుడ్ రిపోర్ట్, చాలా బాగుందండి, ఏం ప్రాబ్లం లేదండి, సాఫ్ట్గా చెప్పారు. 10 మంది అయ్యో, ఇప్పుడు మన ఈ టీవీలో చెప్తారు చూసిరా, దా 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 అని గడా గడా అని చెప్పారు. వినేవాళ్ళ గుండెలు ఏమైపోయినాయి? 20 లక్షల మంది పోలేదు. ఎంతమంది చెప్పిన మాటలు విన్నారు? 10 మంది చెప్పిన మాటలకి 20 లక్షల మంది గుండెలు ఏమైపోయినాయి? ప్రియమైన దేవుని పిల్లారా, ఈ నేటి దినాల్లో ప్రపంచం కట్టబడటమైనా ప్రపంచం కోల్చబడటమైనా చెప్పేవాడి చేతుల్లోనే ఉంది. నీ ప్రతిస్పందన ఏంటి? వేగులోళ్ళు చెప్పగానే మొత్తం ఏడ్చారు, గందరగోళం చేశారు. ఒక రిపోర్ట్ వాళ్ళ జీవితాన్ని, ఆ దేశపు దారిని ఏం చేసిందన్న? టర్న్ చేసింది. 38 సంవత్సరాలు ఎడారిలో 11 రోజుల్లో పోతారండి. ఎన్ని రోజులన్నా? జస్ట్ 11 డేస్లో వెళ్ళిపోతారు. 11 డేస్లో ముగించి వెళ్ళేటటువంటి గమ్యం 38 సంవత్సరాలు, 6 లక్షల సమాధులు. దేనివలన? ద వే యు రెస్పాండ్ టు గాడ్స్ వాయిస్. వాళ్ళు చెప్పిన రిపోర్ట్కి, దేవుడు చెప్పే మాటలకి, ప్రభు వాగ్దానమా మనుషుల మాటలా, ఎలా వీళ్ళు రెస్పాండ్ అయ్యారో ఆ విధానాన్ని వాళ్ళ జీవితాల్లో యూటర్న్ చేసింది. ఎంత భయంకరమైనటువంటి నష్టం వాళ్ళ జీవితంలో కలిగింది కదా. అలా చాలా ఉన్నాయి. మీరు వీలైతే నెక్స్ట్ వీక్ రాసుకొని రండి. నేను 5 రాశాను, మీరు ఎక్కువ ఆదాము హవ్వలు. వెరీ గుడ్. ఒక్కొక్క గ్రంథంలో వెరీ గుడ్. ఏలియా. ఒక్కొక్క గ్రంథంలో ఏమున్నాయో మీరు రాసుకొని రండి. మనం ప్రభు మాట్లాడుతున్నప్పుడు వండర్ఫుల్, వెరీ గుడ్, నినివే ఈజ్ ఇన్ మై లిస్ట్. ఎస్, థ్యాంక్ యూ అమ్మా. నినివే ప్రజలు అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు అన్న మొన్న వాక్యం చెప్పారు కదా. నినివే ప్రజలు ఏం చేశారు? దే రెస్పాండెడ్ వెల్. ఎస్, రాజుగారి దగ్గర నుంచి ఎవరి దాకా? కిందడి దాకా జంతువులు కూడా వావ్, ఎంత అద్భుతం. మీరు రెస్పాండ్ అవుతారా? దేవుని కొరకు అలా రెస్పాండ్ అవుదామా? దేవుని మాటలు, ఆయన సత్యాలు, ఆయన సందేశాలు వింటున్నప్పుడు అవుదామా? అలా అయ్యే వ్యక్తులమైతే, ఆయనకు ప్రతిస్పందించే వ్యక్తులమైతే దీవించబడతాం, లేకపోతే నష్టపోతాం. ప్రార్థన చేద్దాం.